ఒకరోజు ఇద్దరు కూతుర్లని మార్కెట్‌కి తీసుకెళ్ళి చెప్పులు కొనడానికి వెళ్ళిన ఒక తండ్రి ఆవేదన ఈరోజు మనం తెలుసుకుందాం. ఇద్దరు కూతురుల్లో పెద్ద కూతురు తను నచ్చిన చెప్పులు కొనుక్కోవడానికి ఒక 5, 6 షాపులు వెతికి తను సెలెక్ట్ చేసుకుంది. చాలా బాగుంది. చిన్న కూతురు మాత్రం వెళ్ళిన ఒకే షాప్‌కెళ్ళి తనకు నచ్చిన చెప్పులు తీసుకొని సైలెంట్‌గా ఇంటికొచ్చేసింది. ఇంటికి రాగానే తన తండ్రి చిన్న కూతురు అనే ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నాన్న నువ్వు కూడా ఒక 5, 6 షాపులెళ్ళి నీకు నచ్చిన సెలక్షన్ తీసుకోవచ్చు కదా! అంటే తన కూతురు చెప్పిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నాన్న 2 కాళ్ళు లేని నువ్వే మా కుటుంబాన్ని ఏ లోటు లేకుండా చూసుకుంటున్నావు. నేను మరలా నిన్ను 4 షాపులకు తిప్పి నిన్ను ఇబ్బంది పెట్టాలని నేను అనుకోలేదు నాన్న. నేను కూడా నిన్ను చూసిన తర్వాత ఒకటి నిర్ణయించుకున్నాను. నా కుటుంబానికి కూడా నేను కూడా నీలాగే అద్భుతంగా సేవలు చేయాలని నేను చాలా రోజుల కిందట నిశ్చయించుకున్నాను. దీన్ని నేను పాటిస్తానని తన కూతురు చెప్పగానే తను అనుకున్నాడు, నేను ఎప్పుడు నాకు కాళ్ళు లేవు అని బాధపడుతుంటేనని. కానీ ఏ రోజైతే ఆ కూతురు అన్నదో ఆ రోజు నుంచి తను ఎప్పటికీ అలా ఫీల్ కాలేదని ఒక తండ్రి చెప్పిన కథ ఆధారంగా ఇది. కాబట్టి మనము ఒకవేళ ఏదైనా తీసుకోవాలంటే ఇతరుల వ్యక్తులకు ఇబ్బంది కలిగించే కాకుండా మన సొంతంగా డబ్బు సంపాదించుకొని తీసుకుంటే దాంట్లో ఇంకొకరికి ఆదర్శంగా ఉంటుంది.